హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాము. సో ఈరోజు ఇంకో కాన్సెప్ట్ అనమాట. సో బేసికల్గా ఇది చాలా సింపుల్. సో మీ అందరికీ తెలిసిందే. సో జనరల్గా మనం ఈవెంట్ హౌస్ అనేది క్రియేట్ చేస్తుంటాం కదా. అయితే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది మైక్రోసాఫ్ట్ కీప్ అని అప్డేట్ చేస్తూ ఉంది. అంటే రకరకాల ఆప్షన్స్ కావచ్చు, యూజర్ ఇంటర్ఫేస్ లో చేంజెస్ కావచ్చు, చాలా వరకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇవాళ ఏంటంటే వీడియో బేసికల్ ఇది మనకి ఎక్స్పాండ్ కొలాబ్స్. ఓకే, సో ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ కూడా మనకి ఎక్స్పాండ్ కొలాబ్స్ ఉంటుంది. సో దాంతో పాటు మనకి ఎంటిటీ డయాగ్రామ్ అనేది, సో నేను ఫస్ట్ టైం చూడటం ఐ థింక్ 2 days బ్యాక్ నోటీస్ చేశాను. సో దాని తర్వాత వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేనైతే రికార్డ్ చేస్తున్నాను. బేసికల్గా ఏదైతే నేను ఈవెంట్ హౌస్ క్రియేట్ చేశానో దీంట్లో మనకి 4 టేబుల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటా అండ్ ఈఎంపీ డిపార్ట్మెంట్ ఇన్ఫో ఎంప్లాయీ ఆర్డర్స్ ఉంటాయి. ఓకే, మనకి 4 టేబుల్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకి ఎంటిటీ డయాగ్రామ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు ఏ టేబుల్ మీద అయితే మౌస్ అవుట్ చేస్తారో అది హైలైట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా సో దాని అంటారు హైడ్ అవుతుంటాయి అనమాట. హైడ్ అని కాదు, సో గ్రేడ్ అవుట్ అయినట్టు ఉంటుంది అనమాట ఫీలింగ్. అలానే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఓకే, సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మీరు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు కూడా, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఏంట. చూడొచ్చు ఇలా మనకి. సో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఎక్కువ టేబుల్స్ ఉంటే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. సో 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద సెర్చ్ చేసినప్పుడు సో విజువల్ ఎక్స్ప్లోరేషన్, క్వైరీ విత్ కోడ్, సో గెట్ డేటా చూడొచ్చు అండ్ ఓపెన్ విత్, అంటే ఈ టేబుల్ ని సో రియల్ టైమ్ డాష్ బోర్డ్ లో ఓపెన్ చేసుకోవచ్చు, క్వైరీ సెట్ లో ఓపెన్ చేసుకోవచ్చు, పవర్ బిఐ లో ఓపెన్ చేసుకోవచ్చు అండ్ నోట్బుక్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు సో 1 lakh సారీ స్క్రీన్ కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 1 lakh ఫైల్స్ 1 lakh అవైలబిలిటీ ఉంది కదా, అది ఆన్ చేస్తే మనకి ఫైల్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు టేబుల్ డేటాని మనం ఇలా చూడొచ్చు అండ్ ఓపెన్ ఇలా చేయొచ్చు అండ్ ఫైల్స్ అనమాట. సో ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు విజువల్ ఎక్స్ప్లోరేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చు, లెట్స్ సీ దట్ లోడ్ అవుతుంది. ఇంతకు ముందు దానికంటే కొంచెం బెటర్ అని చెప్పాలన్నమాట. సో విజిబిలిటీ. ఓకే, ఇది ఎక్స్పాండ్ కొలాప్స్ గ్యాస్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి. ఓకే, సో నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే సో రిజల్ట్ కేక్యూఎల్ ఉంది. సో కేక్యూఎల్ వచ్చేసరికి మీరు ఏదైతే క్వైరీ ఉన్నది దాని యొక్క రిజల్ట్ అనమాట. ఇది అదే సేమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సో టేబుల్. ఓకే, సో మీరు బార్ చార్ట్ కావచ్చు, లేకపోతే ఏరియా చార్ట్, లైన్ చార్ట్, మల్టీ స్టాట్, పై చార్ట్, స్కాటర్ చార్ట్, టైం చార్ట్, ఇలా మనకి రకరకాల చార్ట్స్ అయితే ఉంటాయి. ఆ చార్ట్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇదో యాక్చువల్ డేటా అండ్ ఇది ఏదైతే మీరు క్వైరీ చేస్తారో అదనమాట. ఇలా మీరు విజువల్ ఎక్స్ప్లోరేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో సో దాన్ని మనం డాష్ బోర్డ్, రియల్ టైమ్ డాష్ బోర్డ్ కి పిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే ఫిల్టర్స్, అగ్రిగేషన్స్, వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఇవన్నీ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇట్స్ గుడ్ ఆప్షన్ అని చెప్పాలి. సో మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ అని యూజ్ చేసుకోవాలండి. సో ఎంప్లాయ్ లొకేషన్ ఈక్వల్స్ చెన్నై అని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్. చెన్నై, లెట్స్ సీ. ఓకే, ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వచ్చింది అనమాట. మీరు కాంటాక్ట్ చూసుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే కండిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా విజువల్ ఎక్స్ప్లోరేషన్ అనేది మనమైతే పర్ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఒక డైరెక్ట్గా పేజ్కి వెళ్ళాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేస్తే చూడవచ్చు. ఓకే, ఆ పర్టికులర్ టేబుల్ ఏంటనేది కూడా సో ఇక్కడ చూడండి. అంటే డేటా యాక్టివిటీ ట్రాకర్ అన్నమాట. ఎప్పుడు ఏంటి, ఓకే లాస్ట్ 1 hour లో ఉందా, సో లాస్ట్ 6 hours, లాస్ట్ 1 day,
చూడండి లాస్ట్ 3 days. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 4 rows. నేను ఇప్పుడు మార్చ్ 20th ఈ టేబుల్లోకి 4 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల మనకి అంటే టైం ఇంటర్వల్ ఏ ఇంటర్వెల్లో మనకి డేటా వచ్చిందని చూడొచ్చు. ఒకవేళ మీకు డీటెయిల్ కావాలంటే ఇక్కడ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు డీటెయిల్గా డేటా చూడొచ్చు, అలానే స్కీమా ఇన్సైట్స్ కావచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా మీకు సో ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే, మళ్ళీ బ్యాక్ రావాలంటే బ్యాక్ రావచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది మినిమైజ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. డేటాబేస్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ట్రై చేయండి, ఖచ్చితంగా యూ ఫీల్ లైక్ సంథింగ్ యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.